ఇప్పుడు స్టేట్ కమిటీలో పనిచేసారు మీరు. ఇప్పుడు చాలామంది నాయకులు చూసింటారు మావోయిస్ట్ పార్టీలో. ఎట్లా ఉంటుంది అంటే మీరు అడవులలో తిరిగే క్రమంలో రోజు ఎన్ని కిలోమీటర్లు నడుస్తారు? మీకు అక్కడ షెల్టర్ దొరికితే ఒకవేళ మీకు పైన పోలీసులు అటాక్ చేస్తే అక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉంటాయి? రోజు నడుస్తాం, వండుకుంటాం, తింటాం. ప్రోగ్రామ్ సుమారు ఎన్ని కిలోమీటర్లు నడుస్తారు? అంటే ఎన్ని కిలోమీటర్లు అంటే 5 నడవచ్చు, 6 నడవచ్చు, 10 నడవచ్చు. అక్కడ మనం ఎక్కడైతే ఏ ఊరికైతే పోవాలనుకుంటాం, లేదా ఒక ప్రాంతం నుంచి ఏ ప్రాంతం పోదాం అనే దాన్ని బట్టి 4 గంటలు నడవచ్చు, 3 గంటలు. అంటే ఒక 2 గంటలు ఒకసారి, ఒక 2 గంటలు ఒకసారి, అట్లా ఒక్కొక్కసారి ఎక్కువ కూడా నడుస్తాం. ఒకప్పుడు పెద్ద మీటింగ్లు పెట్టేవాళ్ళు కదా, రాష్ట్ర కమిటీ సమావేశాలని పెట్టేది కదా. సో అంటే మీకు ఒక సేఫ్ సైడ్ ప్లేస్ ఎంచుకొని పెడతారా? అక్కడ ప్రాంతంలో ఉన్న ప్రజలకు అనుసంధానంగా ఉంటూ ఒక ప్లేస్ ఎంచుకొని, అంటే ప్రజలతోటి కొంత సంబంధాలు ఉండి బలంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఆ టెరైన్ అనుకూలతను చూసుకొని అక్కడ ఏదైనా మీటింగ్ కోసం ఏర్పాటు చేసుకుంటాం. ఇన్నేళ్ల మావోయిస్ట్ పార్టీలో సమాజానికి ఏం జరిగిందనేది చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. సమాజంలో మార్పు ఏమైనా వచ్చిందా మావోయిస్ట్ పార్టీ ఉండడం వల్ల? మావోయిస్ట్ పార్టీ వల్ల కొంత మార్పు వచ్చింది. తర్వాత మళ్ళీ నేను దెబ్బైన తర్వాత మళ్ళీ ఇంకొక రకమైన మార్పులు వచ్చినాయి. అంటే ఏ రకంగా? ఇక ప్రభుత్వం కొన్ని మేము వెనక్కి తగిన తర్వాత, దెబ్బైన తర్వాత ప్రభుత్వం కొన్ని అభివృద్ధి కార్యక్రమం చేయడం కానీ, సంస్కరణలు ప్రవేశపెట్టడం, అలాంటి దాంతో ఇక కొద్దిగా ప్రభుత్వ ఆధీనంలోకి పోయి రోడ్ల వ్యవస్థ కానీ ఇవన్నీ రావడం, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటివి జరిగినాయి. ఇప్పటికి కూడా ఆదివాసీలకు సంబంధించి ఊర్లలో రోడ్లు లేవు, వాళ్ళకి స్కూల్స్ లేవు, రేషన్ కార్డు లేవు. పార్టీల్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఇప్పుడు హిడ్మా కానీ, ఇప్పుడు బడిసే దేవా కానీ, ఇంకో చాలామంది పేర్లు చెప్పాలంటే ఇప్పుడు మిశ్రా ఉన్నాడు సెంట్రల్ కమిటీలో. ఉన్నారా? ఎవరు? మిశ్రా. తెలియదు నాకు. సో వీళ్ళందరూ ఉన్నా కూడా అక్కడ డెవలప్ కాకపోవడానికి పరిస్థితి ఏంటి? డెవలప్ అంటే అందరూ ఒకే రకంగా బతకాలన్నటువంటిది కనబడుతుంది, కానీ ఈ రోడ్ల వ్యవస్థ, తర్వాత ఈ హాస్పిటల్, ఇవన్నీ అయితేనో అట్లాంటి డెవలప్ లేదు. కానీ ఒక రోడ్డు ఒక దీన్నే చూసి మేమైతే డెవలప్ అనుకోం, కానీ ప్రజల జీవన విధానం ఎట్లా మెరుగులు ఉన్నాయి, అప్పటికి ఇప్పటికి ఎట్లా బతుకుతున్నారు, సరి సమానత్వంగా ఎట్లా బతకాలి, ఎట్లా ఉండాలనుకుంటే మేము దాన్ని డెవలప్ చేస్తాం. ఎక్కువ వీలైన మేరకు స్కూల్స్ ఎక్కడైతే మనకు అనుకూలంగా ఉంటాయో అక్కడ, ఇప్పుడు ఛత్తీస్గఢ్లో, అక్కడ జార్ఖండ్, బీహార్లో అక్కడ కొన్ని ఏర్పాటు చేసిరని తెలుసు, కానీ మనకు అంత నిర్దిష్టంగా తెలియదు. స్కూల్స్ పెట్టిరా? ఇక్కడ అయితే కొన్ని నడిపారు ఛత్తీస్గఢ్లో. అంటే మీ పార్టీకి సంబంధించిన నేతలే చదువులు చెప్పేవాళ్ళ? లేదు, గ్రామస్తులల్లా కొంతమంది చదువుకున్న వాళ్ళ ద్వారా ఇక్కడ చదువు చెప్పడం అంటూ నేర్పేది. మొత్తం ట్రైనింగ్ ఇచ్చి, మా పార్టీ నుంచే ట్రైనింగ్ ఇస్తుంది వాళ్ళకు, అంటే ఎట్లా చెప్పాలి ఏంటనేటువంటి కొంత. వాళ్ళు ఆల్రెడీ చదువుకుంటారు కాబట్టి వాళ్ళ ద్వారా అట్లా చదువు నేర్పించింది చాలామంది. గవర్నమెంట్ స్కూళ్ళ కంటే కూడా మంచి చదువుకున్నారని చెప్తారు వాళ్ళు. అంటే ప్రభుత్వం ఒకటి ఆరోపిస్తుంది, మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులు అనేది ఆరోపణ. నిజంగానేనా? అభివృద్ధి చేయనియరు మీరని? అంటే మేము ఉన్న కాడ అంటే అభివృద్ధి కానియలేదు అంటే ఓవరాల్గా ఇప్పుడు జరిగే అది వాస్తవం కాకపోవచ్చు, కాదు. ఎందుకంటే మేము ఉన్న కాడ మేము రానియలేదు అనుకుందాం, లేని కాడ అయితే అది అంతటా కూడా చేయలేదు కదా. దాన్ని బట్టి చూస్తే ఏంటంటే మేము ఉన్న కాడనే చేయడం అటువంటిది మా నుంచి ప్రజలు దూరం అవుతారు. అట్లా చేయడం ద్వారా మేము ఎక్కడుంటామో అక్కడ చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తుంది. మిగతా కాడ కూడా జనరల్గా చేస్తుంది, మేము ఉన్న కాడికి ఎక్కువ కేంద్రీకరించి చేయడానికి ప్రయత్నం చేస్తుంది.